బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి కొత్త సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. దృశ్యాలలో ప్రమాదం జరగక ముందు 3 బస్సులు ఆ మార్గంలో సురక్షితంగా వెళ్లినట్టు కనిపించగా 4వ బస్సు రాకతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. రోడ్డు పక్కన బైకు, దాని పక్కనే శివశంకర్ మృతదేహం కనిపించగా ఎర్రిస్వామి నిస్సహాయంగా అక్కడ నిలబడి ఉన్నాడు. బైకును గమనించకుండానే బస్సులు దాటి వెళ్లినట్లు ఫుటేజ్ ద్వారా తేలింది. కర్నూలు బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి కొత్త సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. దృశ్యాలలో ప్రమాదం జరగక ముందు 3 బస్సులు ఆ మార్గంలో సురక్షితంగా వెళ్లినట్టు కనిపించగా 4వ బస్సు రాకతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. రోడ్డు పక్కన బైకు, దాని పక్కనే శివశంకర్ మృతదేహం కనిపించగా ఎర్రిస్వామి నిస్సహాయంగా అక్కడ నిలబడి ఉన్నాడు. బైకును గమనించకుండానే బస్సులు దాటి వెళ్లినట్లు ఫుటేజ్ ద్వారా తేలింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. ఏదైతే మనం చూసాం గత నెల 24న కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగి 19 మంది సజీవ దహనమైన పరిస్థితి. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. బట్ 19 మంది కుటుంబాల్లో ఇప్పటికీ విషాదం నెలకొంది. అయితే ఇందుకు సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ ఏదైతే మనకు వచ్చిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అంటే ఆ సీసీ ఫుటేజ్ గమనిస్తూ ఉంటే మనకు ఏదైతే శివశంకర్ కావచ్చు, ఎర్రిస్వామి కావచ్చు, అంటే వీరు అక్కడ ఆ మార్గాన్ని వెళ్తూ తాగి అక్కడ యాక్సిడెంట్ అయ్యి అంటే ఏదైతే డివైడర్ కి ఢీ కొట్టి పడిన పరిస్థితి. అంటే ఈ డివైడర్ కి ఢీ కొట్టిన తర్వాత డివైడర్ పక్కన ఈ బైక్ పడింది. అదేవిధంగా ఏదైతే ఈ బాడీ శివశంకర్ బాడీని ఎర్రిస్వామి తీసుకుని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కి నిలబడిన సీసీ ఫుటేజ్ లో ఆ విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఏదైతే ఈ బైక్ ని అంటే అంతకుముందు బస్సులు వెళ్తా ఉన్నాయి, వెహికల్స్ వెళ్తా ఉన్నాయి, ఏ ఒక్కరు కూడా ఆ వెహికల్స్ ఎందుకు ఇది స్కూటర్ అక్కడ పడి ఉంది, ఏం జరిగిందని కూడా ఒక్కరు కూడా ఆలోచన చేయని పరిస్థితి, లేదా బస్ ఆపి చూడని పరిస్థితి.
ఈ కారణంగానే ఈ పెద్ద ప్రమాదం జరిగింది. ఒకవేళ శివశంకర్ లేదా ఎరుస్వామి బస్ యాక్సిడెంట్ బైక్ నుంచి పడిపోయినా, అదేవిధంగా ఏదన్నా ముందు వెళ్ళిన వెహికల్స్ ఈ ఘటన ఏదో జరిగిందని చూసి ఉండినా కూడా ఈ 19 మంది అంత దారుణంగా చనిపోయే వాళ్ళు కాదు. అంటే ఈ సీసీ ఫుటేజ్ ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది మనకు. అయితే మొత్తం మీద అక్కడ జరిగిన పరిస్థితి లేదా సీసీ ఫుటేజ్ చూస్తే ముందుగా ఏదైతే బైకర్ శివశంకర్ డివైడర్ కి ఢీ కొట్టి చనిపోవడము, ఆ తర్వాత ఎరుస్వామి ఈ పిల్లోని అంటే ఏదైతే డెడ్ బాడీని పక్కకు లాగి అంటే ఆ బైక్ కూడా లాగే ప్రయత్నం చేశాడని మనం చెప్తా ఉన్నాము. బట్ ఆ బైక్ రాలేదు. అంతలోగా ఏదైతే హైవే కాబట్టి వాహనాలు వస్తూ పోవడం వల్ల ఆ పిల్లోడు ఎరుస్వామి భయపడి పక్కన నిలబడినాడు. బట్ ఆ ఏదైతే డివైడర్ పక్కన పడి ఉన్న ఏదైతే బైక్ ఆ బండిని కనుక అంత ముందు వెళ్ళిన వాహనాలు ఏ ఒక్క డ్రైవర్ కో లేదా కండక్టర్ కో కొంత ఆలోచన లేదా కొంత వివేకం ఉండి అది ఆపి చూసి ఏంటి ఇది పరిస్థితి అని ఒక్కసారి గమనించి ఉండింటే ఖచ్చితంగా ఈ ఘోర ప్రమాదం జరిగేది కాదు. అంటే ఏదైతే ఈ కావేరీ ట్రావెల్స్ అంటే చాలా స్పీడ్ గా వస్తూ కంట్రోల్ కాని పరిస్థితుల్లో ఆ బైక్ ను కూడా ఆ విధంగా తోసుకుంటూ వెళ్ళడం జరిగింది ముందుకు. అంటే ఈ రాబడికి ఏదైతే మనం చూసాం మన ఏదైతే ఆ ఘటన సందర్భంగా ఆ బైక్ ఒక పెట్రోల్ మూత ఊడిపోవడం, అదేవిధంగా ఆ రాబడికి అది కూడా కొంత నిప్పు చెలరేగి ఈ విధంగా బస్సు దగ్ధమైన పరిస్థితులు. దాంతో రియల్మీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో 250 అంటే అవి కూడా పార్సిల్ గా అంటే ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో అవి కూడా ఆ బస్సులో ఉండడం, ఇలా ఒకటికొకటి తోడై ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలో ఏదైతే అంటే ఒక రకంగా చెప్పాలంటే హైవే కాబట్టి చాలా వాహనాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అతివేగం కూడా ఉంటుంది. బట్ రోడ్లో ఏం జరిగింది అంటే ఒక బైక్ అడ్డంగా పడింది, ప్రమాదం జరిగింది అంటే కొంత కూడా మానవత్వం లేకుండా అంటే డ్రైవర్లకి ప్రధానంగా ఏదైతే బస్సు డ్రైవర్ లక్ష్మే చెప్తున్న దాని పరిస్థితి ఏదైతే అక్కడ జరిగింది పడింది నేను గమనించలోపు జరిగిపోయిందని ఆయన చెప్తా ఉన్నాడు. బట్ ఇక్కడ పోలీసులు మాత్రం ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉండింటే లేదా బైక్ రోడ్డుకి అడ్డంగా పడి పోకుండా ఉండింటే ఇది జరిగేది కాదని పోలీసులు కూడా ఆ విషయం చెప్తా ఉన్నారు. బట్ అంతకుముందు 5-6 ఏదైతే బస్సులు కావచ్చు లేదా పెద్ద లారీలు కావచ్చు ఇవి తిరిగిన పరిస్థితి. అంటే ఒక్కరు కూడా ఎందుకు ఆపలేనేది ఇక్కడ క్వశ్చన్ గా మారింది. అంటే ఆ రాత్రి అంటే ఆపితే తమకు ఎందుకు రిస్క్ అన్నట్లా, లేకపోతే ఏం జరిగింది, లేదా ఈ డివైడర్ ను కొట్టి వాళ్ళ పడ్డారా లేకపోతే ఎవడైనా కొట్టిపోయాడు అనేది కూడా మనకి ఇంకా స్పష్టత లేని పరిస్థితులు. బట్ విజువల్స్ బట్టి చూసినట్టయితే వీళ్ళు ఏదో డివైడర్ కు కొట్టుకున్నట్లు, డివైడర్ పక్కన ఈ బైక్ పడినట్లు, అదేవిధంగా స్పాట్ డెత్ శివశంకర్ చనిపోయినట్లు, ఎరుస్వామి ఆ ప్రమాదాలతో కొంత తప్పించుకున్నట్లు ఆ ప్రమాదం నుండి. సో రోడ్డుకి ఎడమవైపు డెడ్ బాడీ ఎరుస్వామి ఉన్నారు, శివశంకర్ బాడీ ఎరుస్వామి, అదేవిధంగా రైట్ సైడ్ డివైడర్ పక్కన ఈ బైక్ పడింది. ఆ విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాము. మరి ఈ బైక్ ని చాలా వాహనాలు తప్పించిపోయాయి. మరి ఏదైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంత అతివేగంతో వస్తేనే ఈ ప్రమాదాలు జరుగుతాయని మనకు అర్థమవుతుంది. అది కూడా కర్నూలుకి 30 కిలోమీటర్ల సమీపంలోనే. ఒకవేళ మార్గ మధ్యము నేషనల్ హైవేలో అంటే టౌన్ దాటి వచ్చేసారు ఒక 50 కిలోమీటర్లో, సో మరీ స్పీడ్ పెంచేసారు అనడానికి కూడా లేదు. ఏదైతే అక్కడ మలుపు ఉంది ఆ మలుపు దగ్గర అంటే ఈయన 15-20 కిలోమీటర్లు దాటినట్టునే అంటే అత్యంత వేగంగా కూడా ఈ వేమూరు ట్రావెల్స్ వెళ్ళినట్లు మనకు తెలుస్తా ఉంది. మరి ఈ ఘటనకు సంబంధించి 19 మంది దుర్మరణం పాలైన ఆ సంఘటన చూసాము. ఆ కుటుంబాల్లో విషాదాలు లేదా విషాద ఛాయలు లేదా వాళ్ళ యొక్క ఆర్త నాదనలు మనమైతే మాటల్లో వర్ణించలేము. అంటే అమాయకులు లేదా ఏ పాపం తెలియకుండా ఒక్కసారిగా ముద్దైన పరిస్థితులు, కాలి బూడిదైన పరిస్థితులు, కనీసం చివరికి ఏదైతే బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కడచూపు చూసుకోలేనంత చాలా దారుణంగా చాలా ఇదిగా మరి విధి రాతో లేకపోతే ఇది ప్రమాదమనలో మానవ తప్పిదమనలో ఎటు చెప్పలేని పరిస్థితులు. ఎందుకైతే అనుభవించి లేదా కన్నీరు కారుతున్న కుటుంబాలకు తెలుస్తా ఉంది బాధ ఎంత అనేది. మరి ఇలాంటి తరుణంలో ఏదైతే ప్రమాదం జరిగిన చోట పోలీసులు అయితే డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓనర్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే మ్యాక్సిమం ఓనర్ని ఏదైతే వేమూరు వినోదును అంటే రిమాండ్ లేకుండా బయటకు వచ్చిన పరిస్థితులు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపైన నెటిజన్లు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా అవాక్ అవుతున్న పరిస్థితులు. ఇంత ఘోర దుర్ఘటన జరిగి ఒక బస్సు యజమానిని అంటే బాధితులు చేస్తూ ఆయన కనీసం రిమాండ్ లో 1 వారం కూడా పెట్టకపోతే ఎట్లనేది వినిపిస్తా ఉంది. బట్ జడ్జి అయితే ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు వాళ్ళైతే రిమాండ్ అంటే బెయిల్ పైన అప్పటికప్పుడే 10,000 పూచికత్తుతో బయటకు పంపించారు. బట్ పోలీసులు ఏ విధంగా రిమాండ్ పంపాలని ఒక ఆలోచన చేశారు కానీ అక్కడ జ్యుడిషియల్ ముందు వీళ్ళు చేసిన ఆలోచన అయితే ఫలించలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటన ఇప్పటికీ మనకు కళ్ళ ముందే కనిపిస్తా ఉంది. ఆ దుర్ఘటనలో అనేక మంది కూడా ఏదైతే
మధ్యప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇలా రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా 19 మంది దుర్మరణమయ్యారు. కొంతమంది కుటుంబాలతో కూడా చనిపోయిన పరిస్థితి. ముగ్గురు మరి ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నాడో తను బస్సు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం ఒక చెయ్యి ఇలా అడ్డం పెట్టినా గానీ ఎవరో ఒకరు ఆపేవాళ్ళు కదా. అండ్ అతను అక్కడి నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయాడని కూడా గతం మనం వచ్చిన వార్తలలో చూసాం. మనకు వచ్చిన సమాచారం ప్రకారం అంతకుముందు అక్కడి నుంచి ఆ ఎర్రిస్వామి ఆ బైక్ యాక్సిడెంట్ కాగానే అక్కడి నుంచి భయపడి పారిపోయాడని కూడా మనం సమాచారం ఉంది ఇంతకు ముందు. కానీ తను అక్కడే నిల్చొని చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కనీసం ఇలా చెయ్యి అడ్డం పెట్టే పరిస్థితి కూడా లేదంటారా? ఒకవేళ తను చెయ్యి అడ్డం పెట్టుంటే ఆ 3 బస్సులు వెళ్ళిన బస్సులు ఎవరో ఒకరు ఆపేవాళ్ళు కదా. యా విజయ, మీరు చెప్పినట్టు ఇది సందర్భోచితంగా ఆయన ఏదైతే అంటే ప్రాణాలతో బయటపడ్డ ఎర్రస్వామి ఒకవేళ బస్సులు ఆపినా లేదా లారీలు ఆ రూట్ గా వెళ్లే వాళ్ళతో కొంచెం ఆయన చెయ్యి అడ్డం పెట్టినా కూడా ఎందుకో ఆపుతున్నాడని ఒకవేళ ఆ రకంగా ఒక ఆలోచనతో ఆపేవేళ్ళేమో. మరి ఇతనైతే అంటే ఆ రకంగా ఆపడానికి ఇతను ఏదైతే మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి ఇతను షాక్ లో ఉన్నాడు. ఏమి తెలిసిందా, తెలియలేదా, లేదా ప్రమాదం జరిగి భయపడి తప్పించుకునే ప్రయత్నం చేశాడా అనేది మనకు ఇంకా స్పష్టత లేదు. కాకపోతే ప్రమాదం జరిగిన వెంటనే ఈయన పారిపోయాడని చెప్తా ఉన్నారు. బట్ ఇతను అంటే కొంత చెప్తున్న దాన్ని బట్టి ఎర్రస్వామి ఏదైతే నేను వద్దన్నా కూడా శివశంకర్ ఆ రాత్రి తీసుకెళ్లాడు, మా ఇంట్లోనే పడుకున్నాము అంటే 2 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి లేచి వెళ్ళాము, అదేవిధంగా అప్పటికే తాగి ఉన్నాము అని ఆయన చెప్తా ఉన్నాడు. ఏదైతే డోన్ కి ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్తా ఉన్నాము, డోన్ లో వదిలేస్తానని శివశంకర్ ఎర్రస్వామిని తీసుకుని వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. బట్ అంటే శివశంకర్ మూలంగానే ఇది జరిగిందన్నట్లు ఏదైతే ఎర్రస్వామి వాయిస్ ఇస్తా ఉన్నాడు. మరి అయితే ఎర్రస్వామి ఏదైతే జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత బస్సులు లేదా లారీలు అటు వెళ్ళేటివి ఏదైనా ఆపే ప్రయత్నం చేసింటే ఒక రకంగా మీరు అన్నట్టు నెక్స్ట్ ఈ కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురి అయ్యేది కాదు. అలా కాకుండా ఆయన ఏదైతే బైక్ లాగాలనే ప్రయత్నం చేస్తాడో బట్ అప్పటికే అంటే ఒకదాని వెంట ఒకటి వెహికల్స్ వస్తా ఉన్నాయి కాబట్టి నేనేం చేయలేకపోయాను, భయపడ్డానని కూడా మరో మాట ఎర్రస్వామి చెప్తా ఉన్నాడు. మరి ఓవరాల్ గా ఎర్రస్వామి చెప్తున్న దాన్ని బట్టి లేదా పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ తప్పిదం, అసలు తప్పిదం ఎవరిది ఏంటి అంటే మనం జనరల్ గా అనాలిసిస్ చేసినా కూడా ఏదైతే హైవేలు వెళ్తున్న వెహికల్స్ ఏవైనా కావచ్చు. ఒకవేళ మనం సాధారణంగా ఏదో కుక్కనో ఇంకోటో ఏదైనా జంతువు పడితేనే అంటే అటు దాని మీద వెళ్లకుండా కొంత ఆపి అది పక్కకి వేసే ప్రయత్నాలు చేస్తారు. మరి అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఒకరు స్పాట్ డెత్ అయ్యారు. మరి ఎందుకు ఆ ఆలోచన రాలేదు అంటే డ్రైవర్లు ఎందుకు అలా ఆలోచించకపోయారు? ఏదో 1-2 వెళ్ళేది వెహికల్స్ వెళ్ళాయంటే అది ఓకే, సుమారుగా 10-15 వెహికల్స్ వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అందులో ఒక్కరు కూడా ఆలోచన రాకపోయిందా? ఒకవేళ నిలబడ్డ వ్యక్తి కనీసం ఎవరైనా ఆలోచన చేస్తారు హైవేలో, ఎందుకు చేయలేననేది ఇది డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే బస్వరాజ్ ఓవర్ స్పీడ్ తో ఉన్న డ్రైవరు బస్సుని కంట్రోల్ చేయలేకపోయాడంటారా? ఖచ్చితంగా. ఏదైతే కర్నూలుకి 30 కిలోమీటర్లు 25-30 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. బట్ ఈలోగా అతను 100కు పైగా స్పీడ్ పెంచి వెళ్తున్న పరిస్థితులే మనకు అర్థమవుతున్నాయి. అన్ని వెహికల్స్ అక్కడికి వెళ్ళిన వెహికల్స్ అన్ని కూడా సైడ్ అయ్యి తప్పించుకున్న నేపథ్యంలో ఈ వేమూరు ట్రావెల్స్ ఎందుకు తప్పించుకోలేదు? అయితే ఇతను మితిమీరిన వేగమేనే మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే అంతకుముందు బస్సులు వెళ్ళాయి, లారీలు వెళ్ళాయి, వాళ్ళంతా కూడా బైక్ ని తప్పించి వెళ్ళిపోయారు. ఇతను తప్పించలేదంటే మరి డ్రైవర్ మితిమీరిన వేగంతో పోయినట్టే మనకు అర్థం అవుతుంది. లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏదో తాగలేదని మనకు ఏదో రిపోర్ట్ లో తేలింది. మరి తాగినాడో లేదో తెలియదు, రిపోర్ట్ బట్టి అయితే తాగలేదని అంటున్నారు. మరి ఏదైతే స్పేర్ గా ఉన్న డ్రైవర్ కూడా పడుకున్నాడు అప్పుడని అదొక రీజన్ చెప్తా ఉన్నారు. ఈ ఘటన జరిగాక ఇంకో మాట కూడా మనకు వెలుగులోకి వస్తా ఉంది. జరిగిన వెంటనే వీళ్ళు ఏదైతే స్పేర్ డ్రైవర్ కావచ్చు, అసలైన డ్రైవర్ కావచ్చు, డ్రైవింగ్ చేస్తున్నాయని కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే ఏదైతే అక్కడ ప్రయాణికుల్ని అప్రమత్తం చేసి బయటికి తెచ్చింటే బాగుండేది. అలా చేయలేదు. వాళ్ళు ఎమర్జెన్సీ డోర్ కూడా తీయలేదు. బట్ వాళ్ళు ఏం జరిగిందని అంటే అటు ఇటు చూస్తున్నలోగే మంటలు అంటుకున్నట్లు తెలుస్తా ఉంది. అక్కడ కూడా 8-10 నిమిషాల సమయం వేస్ట్ అయింది. సో అంతేకాకుండా ఏదైతే ఎమర్జెన్సీ విండో దగ్గర వీళ్ళు ఏదైతే అది యాక్చువల్ గా ఆ బస్సు మొదటగా అధికారులు ఇచ్చిన పర్మిషన్ సీట్ల కోసం ఇచ్చారు. బట్ దీన్ని వీళ్ళు ఏదైతే డెహ్రాడూన్ అంటే వేరే రాష్ట్రాల్లో దీన్ని కొంత చేర్పులు మార్పులు చేసి అక్కడ దాని అనుమతులు చేసుకుని దాన్ని స్లీపర్ గా మార్చిన పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి.
అయితే కాలిన బస్సు మనం ఒక్కసారి గమనించినట్లయితే 42-45 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ బస్సు ఒక్కసారి ఆ కడ్డీలు అంటే ఒక మనిషి అంటే ఎదురు వస్తే అటు ఇటు పోలేని పరిస్థితుల్లో అంత ఇరుకుగా బస్సు తయారు చేశారు. మరి ఇది తప్పించుకునే క్రమంలో కూడా అక్కడ చాలా మంది ఎక్కడో అర్థం కాక అంటే క్షణాల్లో జరిగిన ప్రమాదం కాబట్టి వెళ్ళాలో తెలియక వెళ్ళేలోపే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తా ఉంది. మరి ఇంత ఘోర ప్రమాదము లేదా బస్సుకు సంబంధించి తప్పిదాలు ఉన్నా కూడా మరి దీని మీద అంటే ప్రభుత్వం ఖచ్చితంగా అయితే ఇక్కడ పోలీసుల్ని ఆర్టీఓ అధికారుల్ని అనడానికంటే ముందు ప్రభుత్వాన్ని అయితే మనం ఖచ్చితంగా నిలదీయాల్సిన పరిస్థితి, నిందించాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడము లేకపోతే అధికారులను ఏదో వాళ్ళకి మొట్టికాయలు వేయడం కాదు, కానీ ఒక వ్యవస్థీకృతమైన లేదా ఒక ఏదైతే పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మితిమీరి లేదా హద్దులు మీరి వాళ్ళు నడుపుకుంటున్నట్లు ప్రవర్తిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఘటన జరిగిన తర్వాత కన్నీరు మున్నీరైనా లేదా మనం సంతాపం తెలిపిన పెద్దగా లాభం లేదు, కానీ ఆ ఘటన జరిగాక అక్కడ ఎవరైతే తమ బంధువుల్ని ఆప్తుల్ని పోగొట్టుకుని ఉంటారో వాళ్ళు ఇంత కన్నీరు లేదా వాళ్ళు ఇంత విషాదము ఎవరి తరము కాదు. ఎంతవరకు మనం మాట మాత్రం చెప్పి సానుభూతి తెలుపుతామే కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పట్ల ఖచ్చితంగా కఠినమైన ఆంక్షలు కావచ్చు, చర్యలు కావచ్చు తీసుకుంటే తప్ప ఇలాంటివి జరగవు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి అనేక నిషేధిత వస్తువులు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా నిషేధిత లేదా పేలిపోయే పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా యథావిధిగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, ఇప్పటికే అవుతున్నాయి. దొరికితే దొంగ, దొరకపోతే దొరైన చందంగా ఇప్పటికే సాగుతా ఉన్నాయి. ఏదైనా వ్యవహారం జరిగినప్పుడు అసలు అప్పుడు బయటపడతా ఉంది, దాన్ని మీడియా వెలుగులోకి తెస్తా ఉంది. అప్పటికప్పుడు అధికారులు విచారణ అంటూ దర్యాప్తు అంటూ ప్రత్యేక కమిటీ వేశామని వాళ్ళు హడావిడి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి అంటే బస్సు యజమానులకు భయం ఉండే విధంగా ప్రాపర్ గా ఇలా రూల్స్ నియమ నిబంధనలు ఉంటేనే బస్సు రోడ్డు మీదకి రావాలి, లేకపోతే ఏ సిఫారసు చేసినా ఎవరు రికమెండ్ చేసినా చెల్లదు అనే ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలైతే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.